ఐ హావ్ సమ్ మీమ్ టెంప్లేట్స్ ఓకే. Yeah. అవి ఏంటి అంటే ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను కొంచెం అడుగుతాను. యూ కంప్లీట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే. ఓకే. ఏదైనా పర్లేదు. ఏ సినారియో అయినా పర్లేదు. ఏ పర్సన్‌కి అటాచ్ చేసినా పర్లేదు. ఏదైనా పర్లేదు. ఓకే. హా! కమ్ ఆన్. దిస్ ఈస్ ఎ రియల్ ట్రిక్కీ వన్. Let's go. వావ్! యూర్ ఆన్. ఓకే ఫస్ట్. நான் கேட்டது ஆனா அவர் எனக்கு கொடுத்தது. ఇట్స్ జీవీఎంస్ డైలాగ్. నా కేకదు అవర్ కొడుకుదు. నేను అడిగింది వాళ్ళు తిరిగి ఇస్తారు. ఇచ్చింది అని మీకు ఎవరు ఏం అడిగారు ఏం వచ్చింది? అంటే నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, సినారియోస్, పర్సన్. ఓకే. కంప్లీట్ ఇట్. ఒక లీడ్ యాక్టర్ గా అవకాశం అడిగాను, అది దొరికింది. ఓకే. ఆవిడ కుడుతది కూడా సేమ్ దానా? బికాస్ మీరు మమ్మల్ని ట్రిక్కీ పొజిషన్ లో పెట్టారు కాబట్టి ట్రైలర్ లో మొత్తం తమిళ్ ఉంది కదా, అందుకని ఐ స్టార్టెడ్ విత్ తమిళ్ தெரியுமா? ఓకే. ఉనకు అవ్వలోదా లిమిట్. ఉనకు అవ్వలోదా లిమిట్. ఐ లవ్ దిస్ బికాజ్ బౌండరీ సెట్టింగ్ ఇంపార్టెంట్. టు హూమ్ ఆర్ టు విచ్ సినారియో? I think just anybody in my life who asks too many personal questions. నన్ను కాదు కదా. పర్లేదండి, మీరు అవలదా లిమిట్. ఇట్స్ లైక్ అవలదా లిమిట్. ఒకవేళ దాటితే నేను ఆ డైలాగే వాడతానండి. అమ్మయ్య, నాకు ఇంకా వాడలేదు. ఐ యామ్ సేఫ్. యార నంబర్ దానా తెరిల దాసన్న. ఎవరి నమ్మాలో తెలియడం లేదు దాసన్న. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఏ సిచ్యువేషన్ అలా అనిపించింది? ఐ థింక్ ప్రతి సిచ్యువేషన్ లో రైట్, మనము రోజు కొత్త వాళ్ళని కలుస్తాము, కొత్త ఆఫీసులకు వెళ్తాము, అండ్ ఎస్పెషలీ వెన్ యూఆర్ న్యూ అండ్ మన ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీ నుంచి కాదు కాబట్టి నమ్మాలా నమ్మద్దా, కరెక్టా రాంగా, లేదు వాళ్ళు ఇలా అంటున్నారు, లేదు వీళ్ళు ఇలా అంటున్నారు, సో ఎవరిని నమ్మాలి? మైండ్ వాయిస్ ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. మన ఇన్స్టింక్ట్ ని నమ్మితే బెస్ట్ అని అనిపిస్తుంది. బెస్ట్ అంటే మీరు ఎవరిని అడిగి తీసుకుంటారు డెసిషన్? హూ ఇస్ ద ఫైనల్ డెసిషన్ మేకర్ ఆఫ్ యువర్ లైఫ్? హ్యాస్ టు బి మీ అండి. నేను అలా వన్ పర్సన్ అనను, బట్ డెఫినెట్లీ పీపుల్ దట్ ఐ వర్క్ విత్, పీపుల్ హూ ఎస్పెషలీ మై టీచర్స్ రైట్, whether it is school or even my mentors during Miss India and even after, my directors are my teachers. Wow. So people that I really look up to, you'll ask them to. Yeah, but final decision ade. Oh cool. You are an actor brother. You're an actor brother. That's a meme template. Yes, it's a ee nagaraniki emaindi. Everki cheptaru. Right now my co-actor comes to mind, Santosh. You're an actor brother. Okay, బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ప్రాబబ్లీ టు జస్ట్ ఆల్ దోస్ పీపుల్ మన లైఫ్ లో ఉంటారు కొంతమంది, ఒక టైంలో అయితే లేదు నీ వల్ల కాదు, నీకు ఎందుకు వద్దు అని చాలా డిస్కరేజ్ చేస్తారు. అండ్ దెన్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత హాయ్ హౌ ఆర్ యూ, బాగున్నావు, సూపర్ ఉన్నావు అంటారు కదా. దట్స్ వెన్ యూ ఫీల్ లైక్ బానే ఎక్స్ట్రా చేస్తున్నావు. అండ్ అట్ కమల్ హాసన్, సారీ అట్ కమల్ హాసన్ అంటే యూనో ఏదన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నా, లేదంటే చెప్పింది ఇది ముందే అయిపోతుందని నేను చెప్పాను అని ఏదైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్ కమల్ హాసన్ బానే డ్రామాలు చేస్తున్నావే, బానే యాక్ట్ చేస్తున్నావే, అలాంటి సిచ్యువేషన్. ఓకే, దిస్ ఇస్ అ లిటిల్ బిట్ లైక్ బానే ఎక్స్ట్రాలు చేస్తున్నా, సిమిలర్ అదే జోన్ లో ఉంది ఇది. ఓకే, యా సేమా? సేమిష్. ఓకే. కుర్రతనం పోలేదే హే. కుర్రతనం పోలేదే హే అంటే మన యూత్. కుర్రతనం పోలేదే హే అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? లేదంటే ఏ పర్సన్ ఇంక్లూడ్ చేస్తారు అని ఎవరికి చెప్తారు? కుర్రతనం పోలేదే హే ఎప్పుడు రైట్, వీఆర్ ఆల్వేస్ యంగ్ ఎట్ హార్ట్ అండ్ ఎస్పెషలీ ఫ్రెండ్స్ తో ఉంటే మీకు మీరే అనుకుంటారు కుర్రతనం పోలేదే హే. పోలేదే. ఓకే,
All babies, children at heart. ఓహ్! తర్వాత అంటే మనం ఫ్రెండ్స్ కదా! ఇట్స్ ఎ టెంప్లేట్. Ooh, అంటే మనం ఫ్రెండ్స్ కదా! వేర్ I విల్ యూ think when యూజ్ you're ఇట్? trying to get your friends to do something you really want కదా! అలా ఏదైనా అంటే జరిగిందా? మనం ఫ్రెండ్స్‌గా I'm sure జరిగే ఉంటుందండి. Actually స్టార్టింగ్‌లో I used to find it very weird to ask for help. లేదు, independent, I got this, నేను చేయగలుగుతాను, everything's in my hands అనుకునేదాన్ని. But I think it's nice. It's nice to ask people for help, and a lot of people out there want to help you. So అక్కడ యూజ్ చేస్తారు. మనం ఫ్రెండ్స్ మనం కదా! ఫ్రెండ్స్ కదా! Yeah. ఓకే. వీడికి దన్నం కాదు పిండం పెట్టాలి. పిండం అంటే? అయ్యయ్యో! పిండాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నేను? వెన్ పీపుల్ విల్ డై దట్ వైట్ కర్డ్ రైస్. కదా! ఆ! పిండం అంటే పెడతారు కదా! ఫ్యూనరల్ అప్పుడు. ఓకే. ఓకే. ఫుడ్. కాకి వచ్చి హా! తినాలి. దట్ వన్. దాన్ని పిండం అంటారా? అవునవును. ఓకే. సో ఓకే. వీడికి దన్నం కాదు ఆహా! పిండం పెట్టాలి అని ఎప్పుడు అనిపిస్తది. ఓహో! లైక్ రెస్పెక్ట్ కాదు. వీడికి ఆపోజిట్ డైరెక్ట్. ఓహ్! ఔచ్! దట్ ఈస్ మీన్. బట్ యాహ్! ఐ థింక్ ఎవరైతే డిస్‌రెస్పెక్ట్ చేస్తే కోపం వస్తుంది కదా! అండ్ యాహ్! కొంచెం ఎక్కువ బౌండరీ దాటి చేస్తే, ఆ లిమిట్ దాటి చేస్తే వీడికి దండం కాదు. మీరు చెప్పండి. వీడికి దండం కాదు, పిండం పెట్టాలి. నైస్. యాహ్! అన్నీ నేనే చెప్తున్నా అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే మీతో చెప్పించారు. సో, ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇట్స్ ఎ టెంప్లేట్. ఎవరికి డెడికేట్ చేస్తాను ఆర్ మై నో. ఓన్ లైఫ్? టు యువర్ ఓన్ సెల్ఫ్. ఆ! ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. బట్ హౌ ఓహ్! అబౌట్ దీస్ డేస్ లైక్ ప్రెజెంట్ డేస్? ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా ఆ ట్రెండ్ వచ్చింది కదండీ! 2016 యాహ్! సో డికేడ్ లేటర్. యాహ్! సో ఫోటోస్ చూస్తూ ఉంటే లాట్ ఆఫ్ దీస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, రికార్డ్ పేపర్స్ తెగ సాల్వ్ చేసేదాన్ని అనిపించింది. మ్యాథమెటికల్ ఓకే. ప్రాబ్లమ్స్. ఓహ్! అండ్ అప్పుడు అనిపించింది అప్పట్లో డెడికేషన్ వేరేలా వావ్! ఉండేది అని. వావ్! 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 అమ్మో! మ్యాథమెటిక్స్ అంట. మనకి సంబంధమే లేదు. మీరు బెండకాయలు ఎక్కువ తింటారా? బికాజ్ ఇది కూడా మీమ్ టెంప్లేటా? No. There is a saying that if you eat more of a lady's finger, you will get brain sharp and you will be very sharp to do maths. ఓహ్! నైస్. బెండకాయల గురించి ఫస్ట్ టైమ్ వింటున్నాను. మీకు జనరల్లీ తెలీదా? బాదాం గురించి అలా బాదాము, మన డేట్ సిరప్ గురించి మాట్లాడతారు. అంతే. బెండకాయలు అది ఫస్ట్ టైమ్ అది హై వింటున్నా. స్కూల్ అండి. ఇది కొంచెం ఓకే. కిండర్‌గార్టెన్. యాహ్! ఓకే. అదే మ్యాజిక్. ఇట్స్ ఎ కింగ్ టెంప్లేట్. అదే యాహ్! మ్యాజిక్. దిస్ ఇస్ బ్రహ్మి గారు's గిఫ్ట్ నో. యాహ్! అదే మ్యాజిక్. సినిమా. సినిమా. అదే మ్యాజిక్. కపుల్ ఫ్రెండ్లీ. యెస్. ఇట్స్ గోయింగ్ టు బి మ్యాజికల్. అబ్సల్యూట్‌లీ. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ వెరీ థాంక్ ఫన్ యూ. సెషన్ అసలు. నాకేమో అనిపిస్తుంది ఎట్లా ఐ గేవ్ సో మచ్ వర్క్ టు యువర్ బ్రెయిన్ బికాజ్ ఐ మేడ్ యూ థింక్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్. బట్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా బాగా మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ అండ్ ఐ విష్ యూ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ. Means a lot, Veena. Had a lot of fun talking to you. Oh my Please God. watch in theaters. Definitely. Thank you so much.